49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ నిరుద్యోగ యువతకు భారీ ఉద్యోగ అవకాశాన్ని ప్రకటించింది. గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థికాభివృద్ధికి కీలకంగా పనిచేస్తున్న ఈ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ఫీల్డ్ స్థాయిలో సేవలు అందించేందుకు అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 123 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం సాధించాలని ఎదురు చూస్తున్న డిగ్రీ అర్హత కలిగిన యువతకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు. శ్రీనిధి సంస్థ తెలంగాణ ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో పనిచేస్తూ ముఖ్యంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సేవలు అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడే ఈ సంస్థలో ఉద్యోగం పొందితే సామాజిక సేవతో పాటు స్థిరమైన కెరీర్ అవకాశం కూడా లభిస్తుందని అభ్యర్థులు భావిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం కేటగిరీల వారీగా పోస్టుల విభజన కూడా ప్రకటించారు. ఓసీ కేటగిరీలో అత్యధికంగా 60 పోస్టులుండగా ఈడబ్ల్యూఎస్కు 3 పోస్టులు కేటాయించారు. బీసీఏలో 16, బీసీబీలో 2 పోస్టులు ఉన్నాయి. ఓహెచ్ కేటగిరీలో 9, ఎస్సీ గ్రూప్ 1లో 4, ఎస్సీ గ్రూప్ 2లో 26, ఎస్టీ కేటగిరీలో 3 పోస్టులకు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 65% మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారే ఉండాలని స్పష్టం చేశారు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో చదవడం, రాయడం, మాట్లాడడం రావాలి. కంప్యూటర్లో ఎంఎస్ ఆఫీస్ పై ప్రాథమిక పరిజ్ఞానం ఉండడం తప్పనిసరి. ఫీల్డ్ స్థాయి ఉద్యోగం కావడంతో అభ్యర్థులు సొంతంగా బైక్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని నిబంధనలో పేర్కొన్నారు. వయోపరిమితి విషయానికి వస్తే అభ్యర్థుల వయసు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే ప్రభుత్వం నిబంధనల ప్రకారం బీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు కల్పించారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ మే 29 రాత్రి 12 గంటల వరకు కొనసాగుతుంది. దరఖాస్తు ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ డబ్బులు అభ్యర్థులు 770 రూపాయలు చెల్లించాల్సి ఉండగా ఇతర కేటగిరీ అభ్యర్థులు 885 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఎంపిక ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది. మొత్తం 100 మార్కులకు 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అడుగుతారు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25, రీజనింగ్ నుంచి 25, ఇంగ్లీష్ నుంచి 25 ప్రశ్నలు, బ్యాంకింగ్ కి సంబంధించిన జనరల్ అవేర్నెస్ నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షకు 90 నిమిషాల సమయం కేటాయించనున్నారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు 33,960 రూపాయల జీతంతో ట్రావెల్ అలవెన్స్, పనితీరు ఆధారిత వేరియబుల్ పే వంటి అదనపు ప్రయోజనాలు కూడా అందించనున్నారు.